ఢిల్లీలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణతో సహా పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ అన్ని ఆగినాయి. చాలా పాలిటిక్స్ వల్ల ఆగిన వాటిలో తెలంగాణ కూడా ఉంది. వాస్తవాలు కాదు కదా, నేను ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్తున్నాను. వాస్తవాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ జరిగే ప్రక్రియలో జాప్యం కొన్ని సంస్థాగతంగా బూత్ కమిటీలలో కానీ మండల కమిటీలు కానీ ఇంకా ఏ స్థాయికి అయితే పూర్తి కావాలి కొన్ని పూర్తి కాకుండా అయిపోయినాయి కాబట్టి ఆ రికార్డు కూడా ఇంకా నాకు రావాలి. చాలా వరకు రాలేదు. తెలంగాణ కూడా ఇంకా కొన్ని రావాల్సింది. అవన్నీ అయినాక నేను వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. కానీ స్టేట్ తెలంగాణ స్టేట్ కూడా వాస్తవంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు మండల కమిటీలు పూర్తి కావాలి. 900 పై మండలాల్లో నాకు అందినే 100 పైన మండలాల కమిటీలే అధ్యక్షులు అయినారు. కమిటీలు కూడా కావాలి కదా. స్టేట్ ప్రెసిడెంట్ వేసుకొని కింద కమిటీలు లేకుండా అంటే పని చేయమంటే రేపు అధ్యక్షుడు వచ్చిన వాళ్ళు కూడా వ్యవస్థ మొత్తం నిర్మాణం కావాలి, సమయం పడుతుంది. అందుకని ఈ కార్యక్రమాల ఒత్తిడి కూడా పెరిగింది ఈ మధ్యలో. ఇది ఒకవైపు ఈ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, అయితే ఉన్న ఫలంగా మాకు ఈ కులగణన విషయంలో కార్యక్రమాలు, వక్ఫ్ బోర్డు విషయంలో ప్రజలు ఇవన్నీ కూడా తీసుకుపోయి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా అన్ని నియమబద్ధం అయిపోయింది. తప్పకుండా ఇప్పుడు మొన్న మా జేపీసీ కూడా నేను ఫిజీ వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళలేకపోయినాను. వారం రోజులు వరుస క్రమంలో ముంబై అన్ని ప్రాంతాలు కూడా అన్ని ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అన్ని వర్గాల ప్రజలతో, అడ్వకేట్స్ లేదా ఓటర్సు అందరితో కూడా చర్చలకు జేపీసీ ఒకవైపు చేస్తుంది. పార్టీ పరంగా కూడా మేము సపరేట్గా వర్క్షాప్స్ పెట్టి ఎందుకు ఈ దేశానికి ఒకే కాలంలో ఎన్నికలు అవసరమైన విషయాన్ని కూడా తెలియజేస్తాం. చేస్తాం. ప్రజల యొక్క మైండ్ సెట్ మేము దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆ యొక్క మద్దతు కూడా కట్టుకున్న తర్వాత పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టి పాస్ చేస్తాం.